బంగ్లాదేశ్ కి పట్టిన పీడ వదిలింది. యూనస్ కథ ముగిసింది. యూనస్ బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగకూడదు అని చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ వాడి పప్పులు ఉడకలేదు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ BNP 212 సీట్ల మెజారిటీతో గెలిచింది. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని అయ్యాడు. ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తి ఖలీదా జియా కొడుకు. తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి లండన్ కి పారిపోయాడు. ఇతను బంగ్లాదేశ్ లో ఉన్నప్పుడు చాలా అవినీతికి పాల్పడ్డాడు. అందుకని అప్పటి గవర్నమెంట్ ఇతన్ని టార్గెట్ చేసింది. దీంతో ఇతను లండన్ కి పారిపోయాడు. ఇతన్ని డార్క్ ప్రిన్స్ అని కూడా అంటారు. ఇతను 2025 డిసెంబర్ 25న తన తల్లిని చూడడానికి బంగ్లాదేశ్ కి వచ్చాడు. వేల మంది ప్రజలు ఇతనికి వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. అప్పటి నుండి ఇతను బంగ్లాదేశ్ రాజకీయాలను మార్చేశాడు. ఈ ఎన్నికల్లో యూనస్ తొత్తులు అందరూ ఓడిపోయారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.